మీకు ఫుడ్ స్వాలో చేయడం కష్టంగా అనిపిస్తుందా? లేదా ఫ్రీక్వెంట్‌గా హార్ట్ బర్న్ వస్తుందా? ఇవి నార్మల్ అనుకోని ఇగ్నోర్ చేస్తాం. కానీ కొన్ని కేసెస్‌లో అవి ఈసోఫేజియల్ క్యాన్సర్ వార్నింగ్ సైన్స్ అవ్వచ్చు. హాయ్ ఎవ్రీవన్! ఈ వీడియోలో ఈసోఫేజియల్ క్యాన్సర్ ఎర్లీ సింప్టమ్స్ మరియు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి సింపుల్‌గా తెలుసుకుందాం. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ సక్సెస్ ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఈసోఫేగస్ అంటే మన ఫుడ్ పైప్. ఇక్కడ క్యాన్సర్ డెవలప్ అయితే ఫుడ్ బ్లాకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఎర్లీ స్టేజెస్‌లో సింప్టమ్స్ క్లియర్‌గా మనకు కనిపించవు. ఇప్పుడు కొన్ని ఎర్లీ సైన్స్ చూద్దాం. ఫస్ట్‌ది డిఫికల్టీ స్వాలోయింగ్. దీన్ని మనము డిస్ఫేజియా అంటాము. ఫుడ్ థ్రోట్‌లో స్టక్ అయిన ఫీలింగ్ ఉంటే దాన్ని మనము డిస్ఫేజియా అంటాము. ఫస్ట్ సాలిడ్స్ తినడం కష్టంగా అనిపిస్తుంది. తర్వాత లిక్విడ్స్ కూడా తీసుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. ఇది మోస్ట్ కామన్ ఎర్లీ సైన్. నెక్స్ట్ పర్సిస్టెంట్ హార్ట్ బర్న్ అండ్ యాసిడ్ రిఫ్లెక్స్. ఓకే. యాసిడ్ రిఫ్లెక్స్ కావచ్చు, హార్ట్ బర్న్ కావచ్చు. మీరు కంటిన్యూయస్‌గా ఫేస్ చేస్తారు. ఫ్రీక్వెంట్‌గా హార్ట్ బర్న్ వస్తుంటే దాన్ని ఇగ్నోర్ చేయకండి. లాంగ్ టర్మ్ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఈసోఫేగస్ లైనింగ్‌ని డ్యామేజ్ చేసి క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్‌ని పెంచుతుంది. నెక్స్ట్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. ట్రై చేయకుండా సడెన్‌గా వెయిట్ తగ్గితే అది సీరియస్ వార్నింగ్ సైన్‌గా మనం కన్సిడర్ చేయాలి. ఈటింగ్ కష్టం అవ్వడం వల్ల బాడీకి న్యూట్రియన్స్ సరిగ్గా దొరకవు కాబట్టి అప్పుడు మనము వెయిట్ లాస్ అనేది జరిగిపోతుంటుంది. నెక్స్ట్ పర్సిస్టెంట్ కఫ్ ఆర్ హార్స్నెస్. లాంగ్ టైమ్ కఫ్ లేదా వాయిస్ చేంజ్ ఉంటే అది థ్రోట్ ఇరిటేషన్ లేదా ట్యూమర్ ప్రెషర్ వల్ల అవ్వచ్చు. ఎస్పెషల్లీ స్వాలయింగ్ ప్రాబ్లంతో కలిసి ఇది ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. లాస్ట్‌ది చెస్ట్ ఆర్ థ్రోట్ పెయిన్. స్వాలో చేస్తున్నప్పుడు పెయిన్ లేదా బర్నింగ్ ఫీలింగ్ వస్తుందా? ఇది సింపుల్ యాసిడిటీ కాకుండా సీరియస్ ప్రాబ్లమ్ సైన్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని కూడా మీరు కేర్ఫుల్‌గా అబ్జర్వ్ చేయాలి. మెయిన్ రీజన్స్ ఏంటంటే క్రానిక్ యాసిడ్ రిఫ్లెక్స్, దాన్ని మనము గర్డ్ అంటాము. స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ ఇవి ఈసోఫేగస్‌ని డ్యామేజ్ చేసి క్యాన్సర్ రిస్క్‌ని పెంచుతాయి. ఇప్పుడు కొన్ని ప్రివెంటివ్ టిప్స్‌ని చూద్దాం. యాసిడ్ రిఫ్లెక్స్‌ని కంట్రోల్‌లో పెట్టాలి. తర్వాత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్‌ని అవాయిడ్ చేయాలి. హెల్తీ డైట్‌ని ఫాలో అవ్వాలి. హెల్తీ డైట్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటే మీకు చాలా వరకు యూస్‌ఫుల్‌గా ఉంటాయి. కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే స్మాల్ సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేయకండి. ఎర్లీ డిటెక్షన్ లైఫ్ సేవ్ చేయగలదు. ఇలాంటి సింప్టమ్స్ మీకు కనిపిస్తే డిలే చేయకుండా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి.